వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ కూడా ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా టాపిక్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో రషీద్ రోవర్ అని చెప్పేసి మూన్ మీదకి ఒక కొత్త రోవర్ పంపించారు. ఇప్పటివరకు కూడా మనకి చైనా, రష్యా, అలానే అమెరికాతో పాటు ఇండియా కూడా రోవరు అలానే ఆర్బిటర్ పంపించారు కదా ల్యాండరు. కానీ ఇండియా అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదన్నమాట. ఒక చైనా, రష్యా, అమెరికా మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా కొత్త రోవర్ కూడా మూన్ మీదకి వెళ్ళింది. సో దీంతో పాటు ఇంకొన్ని కరెంట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అరవింద ఘోష్ గురించి కూడా అది క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి మనకి 14th డిసెంబర్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రషీద్ రోవర్. సో రషీద్ రోవర్ అంటే కొన్ని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పీసీఎస్ ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేసేటప్పుడు క్వశ్చన్స్ నేమ్ని బట్టి కూడా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంతకుముందు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు టిప్స్ అనేవి, కొన్ని నేమ్స్ అనమాట. ఇప్పుడు రషీద్ అన్నాడు. సో రషీద్ అంటే ఖచ్చితంగా ఇది ఇస్లాంకి సంబంధించిన నేమ్ అనమాట. ఖచ్చితంగా ఇది వచ్చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, పాకిస్తాన్ దగ్గర నుంచి మిడిల్ ఈస్ట్ రీజన్ కంట్రీస్లోనే తీసుకోవచ్చు. ఇట్లానే ఉంటాయన్నమాట. సో మనకి హిందూ నేమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. హిందూ నేమ్స్లో ఎక్కువ ఉంటే ఇండియా ఉంటుంది. అలానే చైనీస్ కావచ్చు, జపనీస్ నేమ్స్ అనేవి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే నాసా సంబంధించిన నేమ్స్ సేమ్గా ఉంటాయి అనమాట. ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రషీద్ రోవర్ అసలు ఏంటి? రషీద్ రోవర్ అంటే ఇది మార్స్కి సంబంధించిందా, మూన్కి సంబంధించింది అనేది క్లారిటీగా చూద్దాం. రషీద్ రోవర్ వాజ్ లాంచ్డ్ ఆన్ బోర్డ్ ఆన్ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్. సో ఈ రాకెట్ తెలుసు కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ అని చెప్పేసి. సో ఫాల్కాన్ అనేది వన్ ఆఫ్ ది హెవియెస్ట్ రాకెట్ ఇన్ ది వరల్డ్. తర్వాత రషీద్ రోవర్ ద అరబ్ వరల్డ్స్ ఫస్ట్ లూనార్ రోవర్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో అరబ్స్ వరల్డ్ ఫస్ట్ లూనార్ అంటే అరబ్ వరల్డ్ అనమాట. సో అరబ్ వరల్డ్ అంటే మన కంట్రీస్ ఏమొస్తాయి? సో అరబ్ కంట్రీస్ అన్నీ వస్తాయి అనమాట. సౌదీ అరేబియా కావచ్చు, ఒమను, యెమెన్. సో అరేబియన్ పెనిన్సులా ఉన్నాయి కదా, అరేబియా పెనిన్సులా ఉండే మొత్తం కంట్రీస్ అన్నీ కూడా అరబ్ వరల్డ్ కింద వస్తాయి. సో అరబ్ వరల్డ్ నుంచి మొట్టమొదటి రోవర్ ఏదంటే ఇదే అనమాట, లూనార్ రోవర్. సో లూనార్ అంటే మూన్కి సంబంధించింది. సో చంద్రుడి మీద పరిశోధన కోసం చేసినటువంటి ఎక్స్ప్లోరేషన్ అన్నమాట ఇది. సో నేమ్డ్ ఆఫ్టర్ ది షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ ఫార్మర్ రూలర్ ఆఫ్ ది దుబాయ్. సో దుబాయ్కి సంబంధించిన ఫార్మర్ రూలర్ నేమ్స్ అనేది పెట్టారన్నమాట. దానికి సంబంధించి రషీద్ అని చెప్పేసి నేమ్ పెట్టారు. ఇది దేనికి సంబంధించిందంటే మూన్ మీద స్టడీ చేయడానికి, స్టడీ ఆఫ్ ది మూన్ అనమాట. చంద్రుడి మీద పరిశోధన చేయడానికి ఈ రోవర్ని అయితే పంపిస్తున్నారు, రషీద్ రోవర్. సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు అందరికి కూడా. సో అరబ్కి సంబంధించి స్పేస్ స్టేషన్స్ ఉన్నాయా ఆ డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ అరబ్కి సంబంధించినటువంటి స్పేస్ స్టేషన్స్ లేదు, వాళ్ళు స్పేస్ ఎక్స్ నుంచి పంపించారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపారు. ఓకే, ఇప్పుడు మనము రోవర్ పంపాలంటే ఖచ్చితంగా ల్యాండర్ ఉండాలి. సో ల్యాండర్ ద్వారానే మనము రోవర్ అయితే పంపుతాం అనమాట. సో ఇక్కడ చూసే కదా ఇమేజ్ మీరు, ఇది వచ్చేసి సో మనకి రోవరు. సో ల్యాండర్ కూడా ఉంది. కానీ ల్యాండర్ ఎక్కడ నుంచి తీసుకున్నారంటే వీళ్ళు తయారు చేయకుండా వేరే దేశం నుంచి దాన్ని కొనుగోలు చేస్తారనమాట. వేరే దేశం అనేది తయారు చేసింది ఒక ల్యాండరు. ఆ ల్యాండర్ని తీసుకుని వీళ్ళు రోవర్ని పంపారు ఎక్కడికి, మూన్ మీదకి. సో అదేంటో చూద్దాం. సో దిస్ రోవర్ విల్ బి అండర్టేక్ ది 3,85,000 kilometers long journey to reach the lunar surface, making the United Arab Emirates the 4th country to land on the moon. ఇక్కడ చూడండి UAE. సో ఇప్పటివరకు ఆల్రెడీ చెప్పాను కదా, 3 కంట్రీస్ మాత్రమే మూన్ సర్ఫేస్ మీద అంటే మనకి చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ అయ్యాయి అనమాట ఇప్పటివరకు. సో ఒకటి రష్యా, అలానే అమెరికా, చైనా, ఈ 3 దేశాలు మాత్రం ఇప్పటివరకు ల్యాండ్ అయ్యాయి. కానీ ఇండియా ప్రయత్నించింది, చంద్రయాన్ 2 ద్వారా ప్రయత్నించింది. కానీ అక్కడ వచ్చేసి చంద్రయాన్ 2 వచ్చేసి ఫెయిల్ అయింది అనమాట. అంటే సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు చంద్రుడి ఉపరితలం మీద. ఇప్పుడు 4th కంట్రీ వచ్చేసి ఏమైందంటే UAE. సో 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. సో USA, రష్యా, చైనా. సో ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా UAE. సో ఈ 4 కంట్రీస్ మాత్రమే చంద్రుడి ఉపరితలం మీద వచ్చేసి ల్యాండర్స్ని తీసుకెళ్ళారనమాట. సో తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ రోవర్ని వచ్చేసి ఒక ల్యాండర్ అనే హెల్ప్తో తీసుకొచ్చారు. ఆ ల్యాండర్ పేరు వచ్చేసి హకుటో హార్ అంటారు, హకుటో హార్. సో హకుటో హార్ ఇక్కడ చూడండి, నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. హకుటో అంటే ఇదేదో సౌత్ కొరియాకి, జపాన్కి, చైనాకి సంబంధించిన ఓట్లు అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇట్లా గెస్ చేయాలన్నమాట. కామన్ సెన్స్తో కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. సో ఇట్లాంటి గెస్సింగ్స్ అనమాట అవి. సో హకుటో అనేది కంపల్సరీ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీకి సంబంధించింది. అంటే ఎస్పెషల్లీ మనకి చైనా కావచ్చు, సౌత్ కొరియా, ఈ రీజన్కి సంబంధించింది. సో హకుటో హార్ అనే ల్యాండర్ ఎవరు తయారు చేస్తారంటే జపనీస్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసింది. సో హకుటో హార్ అనే ల్యాండర్ వచ్చేసి అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, జపనీస్ ఐస్పేస్ లాంచెస్ ది వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ మూన్ ల్యాండర్. సో వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ మూన్ ల్యాండర్ అన్నారు.
ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ దేశము ఇంకో దేశానికి ల్యాండర్ని కమర్షియల్గా చేయలేదన్నమాట. సో ఆ దేశానికి పరిశోధనల కోసమే, సొంత పరిశోధనల కోసమే తయారు చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా కావచ్చు, నాసా కావచ్చు, రోస్కోమ్స్ అంటే రష్యాకి సంబంధించింది కావచ్చు, చైనాకి సంబంధించింది కావచ్చు, ఇండియాకి సంబంధించింది కూడా అన్ని మూన్ ఎక్స్ప్లోరేషన్ కోసం తీసుకొచ్చిన రోవర్స్ అన్ని కూడా, ఈ ల్యాండర్స్ అన్ని కూడా ఏ దేశం స్వదేశీ పరిజ్ఞానంతో వాళ్ళు తయారు చేసుకున్నారు. ఏ దేశంకి వాళ్ళు అమ్మలేదన్నమాట. కానీ మొట్టమొదటిసారి జపాన్ వచ్చేసి ఒక ల్యాండర్ తయారు చేసి దాన్ని వేరే దేశానికి అమ్మింది, కమర్షియల్గా వచ్చేసి అమ్మింది అనమాట. కాబట్టి ఇది వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ మూన్ ల్యాండర్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ మూన్ ల్యాండర్. సో ఇది ఎవరు తయారు చేస్తారంటే జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఐస్పేస్ అనమాట. సో ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్. మనకి ఇస్రోకి 2 కమర్షియల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సెకండ్ వన్, ఫస్ట్ వన్ వచ్చేసి యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ రెండు ఏంటంటే మనకి వేరే దేశాలకి సంబంధించినవి కావచ్చు, ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి శాటిలైట్స్ని పంపించడానికి ఉంటాయన్నమాట. అంటే కమర్షియల్ ఆర్మ్స్ ఆఫ్ ది ఇస్రో. సో ఆ 2 గుర్తుపెట్టుకోండి, చెప్తాను తర్వాత. సో జపనీస్ స్టార్ట్అప్ ఐస్పేస్ హ్యాస్ లాంచ్డ్ ది వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ మూన్ ల్యాండర్ హకుటోహార్. సో దీని మామూలుగా వీళ్ళు December 11th వచ్చేసి తయారు చేసి కొన్ని రోజులు డిలే అయిందనమాట. డిలే అయిన తర్వాత ఈ పరిశోధన అనేది చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హకుటోహార్ అనేది జపనీకి సంబంధించిన ఒక స్టార్ట్అప్ ఐస్పేస్. సో ఐస్పేస్ అనే స్టార్ట్అప్ తయారు చేసింది అనమాట. తయారు చేసి ఈ రషీద్ రోవర్కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళు దాన్ని కొనుగోలు చేశారు విఐ వాళ్ళు. సో దిస్ మిషన్ వాస్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ది కేప్ కెనర్వెల్, ఫ్లోరిడా. సో ఫ్లోరిడాలో స్పేస్ స్టేషన్ కదా. సో ఆఫ్టర్ ది 2 postponements caused by the inspections of the SpaceX Falcon 9 రాకెట్. సో SpaceX తెలుసు కదా మీకు, SpaceX ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. సో ఎలాన్ మస్క్ వచ్చేసి SpaceX యొక్క ఫౌండర్ అండ్ CEO కూడా. సో ఎలాన్ మస్క్ వచ్చేసి రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఈయన SpaceX అనేది ఆయనకు సంబంధించినటువంటి సంస్థ. అలానే టెస్లా తెలుసు కదా మీకు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ కార్స్, ఆటో పైలట్ అనమాట, దానికి డ్రైవర్లెస్ కార్స్ అవి. సో ఆ కార్స్ కూడా టెస్లా ఫౌండర్ కూడా ఎవరంటే ఎలాన్ మస్క్. సో ఆయనకి సంబంధించిన SpaceX Falcon 9 రాకెట్. సో Falcon 9 అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రాకెట్ అనమాట. సో మన ప్రపంచంలో ఉంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రాకెట్ అది. ఈవెన్ నాసాకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ కూడా ఈ SpaceX అనేది చేస్తూ ఉంటుంది. రీసెంట్గా 4 members క్రూని మనకు వచ్చేసి అంతరిక్షంలో పంపించారు, అంటే ISSకి పంపించారు కదా, ఆ క్రూను కూడా ఇక్కడే అనమాట ఈ SpaceX సంబంధించిన వాళ్ళే రాకెట్ ద్వారా పంపించారు. ఈ పాయింట్స్ అనేది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు ఐస్పేస్ అనేది జపాన్కి సంబంధించిన స్టార్ట్అప్. ఈ స్టార్ట్అప్ ఈ ల్యాండర్ తయారు చేసి విఐ వాళ్ళకి ఇచ్చింది, రషీద్ రోవర్ని మూన్ మీదకి పంపించడానికి. ఇప్పుడు పక్కన పెట్టేస్తే ఈ ఐస్పేస్ అనేది స్టార్ట్అప్ అన్న ప్రైవేట్ది. కానీ ఇట్లా కాకుండా ఇస్రోకి సంబంధించి 2 ఆర్గనైజేషన్ చెప్పారు కదా, అవి వచ్చేసి ఒకటి యాంట్రిక్స్, న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ 2 వచ్చేసి ఇస్రోకి సంబంధించినటువంటి కమర్షియల్ ఆర్మ్స్ అనమాట. అంటే మనకి ఇది కదా నెక్స్ట్ సెకండ్ వన్ కదా, ఇది రీసెంట్గా ఒక అమెజానియా అని చెప్పేసి ఒక శాటిలైట్ కూడా పంపించింది. సో అమెజానియా 1 అని చెప్పేసి ఒక శాటిలైట్ పంపించింది. ఈ శాటిలైట్ వచ్చేసి మనకి PSLV C51. సో PSLV C51 రాకెట్ ద్వారా పంపించారు. సో ఏంటి అమెజానియా 1 రాకెట్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లారిటీగా. అమెజాన్ అనేది నేమ్ వచ్చేసి మనకి అమెజాన్ ఫారెస్ట్, నేమ్డ్ ఆఫ్టర్ ది అమెజాన్ ఫారెస్ట్. సో అమెజాన్ ఫారెస్ట్ అనేది ఈక్వటోరియల్ ఫారెస్ట్ అనమాట. సో మనకి ఎగ్జాక్ట్లీ నియర్ టు ది ఈక్వెటర్, ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది అమెజాన్ ఫారెస్ట్. సో చాలా దట్టంగా ఉంటాయి, కెనోపీ అనేది చాలా దట్టంగా ఉంటుంది. ఎంతగా అంటే సూర్యకిరణాలు కూడా కింద మనకి నేల మీద పడవన్నమాట, అంత దట్టంగా ఉంటాయి. సో అందువల్ల వచ్చేసి అక్కడ ఆర్గానిక్ మ్యాటర్ అనేది కూడా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో చెట్లు కూడా ఎక్కువ గ్రో అవడానికి రీజన్ వచ్చేసి అక్కడ మనకి లైసెన్స్ కావచ్చు, మోసెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాటిని వచ్చేసి లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు. అమెజాన్ ఫారెస్ట్ వచ్చేసి లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కమర్షియలైజేషన్ ఎక్కువైన తర్వాత అమెజాన్ ఫారెస్ట్ మొత్తం కూడా డిఫారెస్టేషన్ జరుగుతుంది. సో ఫారెస్ట్ అన్ని కూడా, అడవులని కూడా నరకవేతకు గురవుతున్నాయి అనమాట. సో చాలా జీవజాతులు అంటే మన వృక్షజాతులు కావచ్చు, జీవజాతులు అంటే కూడా ఒక ఇల్లు లాంటిది అమెజాన్ ఫారెస్ట్. సో అమెజాన్ ఫారెస్ట్ గుండానే మనకి అమెజాన్ రివర్ పోతూ ఉంటుంది కదా. సో అమెజాన్ రివర్ అనేది వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ రివర్ అనమాట. వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్టర్ నైల్, వరల్డ్ లార్జెస్ట్ రివర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాంగెస్ట్ వేరు, లార్జెస్ట్ వేరు. లాంగెస్ట్ అంటే బేస్డ్ ఆన్ ది లెంత్, లార్జెస్ట్ అంటే బేస్డ్ ఆన్ ది క్యాచ్మెంట్ ఏరియా. అంటే ఆ రివర్ యొక్క ఉపనదులు, ట్రిబ్యూటరీస్ కావచ్చు, ఆ రివర్ మొత్తం కూడా ఉండేటువంటి ఆక్యుపేషన్ ఏరియాని వచ్చేసి బేస్మెంట్ ఏరియా, క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఈ క్యాచ్మెంట్ ఏరియాను బేస్ చేసుకుని రివర్ యొక్క లార్జెస్ట్ అని చెప్తారనమాట. సో ప్రపంచంలో అతి పెద్ద నది వచ్చేసి అమెజాను, ప్రపంచంలో అతి పొడవైనది వచ్చేసి నైల్ రివర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ అమెజాన్ శాటిలైట్ అనేది అమెజాన్ ఫారెస్ట్ కాపాడుకోవడం బ్రెజిల్ కంట్రీ తీసుకొచ్చింది అనమాట. సో ఎవరు తీసుకొచ్చారంటే బ్రెజిల్. సో ఇక్కడ ఎంత ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు జపాన్ వచ్చేసి ఐస్పేస్ తీసుకొచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్లీ అలానే ఇస్రోకి సంబంధించి యాంట్రిక్స్ మనకి NSAలు ఉంటాయన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
ల్యాండర్ పేరు వచ్చేసి హకుటో హార్ అనేది జపాన్కి సంబంధించి తయారు చేశారు. కానీ దేనికి యూజ్ చేశారంటే ఈ రషీద్ రోవర్కి మూన్ మీదకి పంపడానికి యూజ్ చేస్తారనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రషీద్ రోవర్ అనేది యుఏఈ కంట్రీకి సంబంధించింది. అరబ్ వరల్డ్ మొట్టమొదటి లూనార్ ఎక్స్ప్లనేషన్ అనమాట ఇది. సో తర్వాత ఇప్పుడు హకుటో హార్ గురించి చూద్దాం. సో హకుటో హార్ అనేది ఏంటో. సో హకుటో హార్ రెఫర్స్ టు ది వైట్ ర్యాబిట్. సో మామూలుగా జపనీస్ మనము పురాణాలు అని చెప్తుంటాం కదా, సో హిందూ పురాణాలు, సో ఇట్లా అన్ని రిలీజియస్లో ఉంటాయన్నమాట. సో జపనీస్లో ఉన్నటువంటి జపాన్ పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది అనమాట. సో చంద్రుడు అనేది దేవతలకు సంబంధించింది. అక్కడ ఒక వైట్ ర్యాబిట్ ఉంటుంది. సో ఒక తెల్లని కుందేలు అనేది తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట ఎక్కడ చంద్రుడి మీద. అందువల్ల దీనికి హకుటో అని పేరు పెట్టారు. సో హకుటో అంటే అర్థం ఏంటంటే వైట్ ర్యాబిట్. సో వైట్ ర్యాబిట్ దట్ లీవ్స్ ఆన్ ది మూన్ ఇన్ దిస్ జపనీస్ ఫోక్ ఫ్లోర్ ద నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ఇందా చెప్పాను కదా, ఒక 4 కంట్రీస్ మాత్రం ఇప్పటివరకు పంపించాయి. ఫస్ట్ 3 కంట్రీస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ చైనా హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ది సాఫ్ట్ ల్యాండింగ్స్ ఆన్ ది మూన్ అనమాట. సో సాఫ్ట్ ల్యాండింగ్ అనేటువంటి 3 కంట్రీస్ అవి ఇప్పుడు యుఏఈ. సో ఇప్పుడు వచ్చేసి యుఏఈ, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు ఏమున్నాయి మూన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్స్ ఏమున్నాయి, అవి ఏమేమున్నాయి చూద్దాం. సో మొట్టమొదటిసారి మూన్ మీదకి ఎక్స్ప్లోరేషన్ చేసిన కంట్రీ వచ్చేసి రష్యా. సో లూనా అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు. లూనా 1 అండ్ 2 అని చెప్పేసి 2 ఎక్స్ప్లోరేషన్ చేశారు. సో దీని తర్వాత అపోలో 11 అనమాట. సో అపోలో 11 అనేది మ్యాన్డ్ మిషన్. సో మొట్టమొదటిసారి చంద్రుడి మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆస్టిన్ అని చెప్పేసి 2 పర్సన్స్ వెళ్ళారు. సో ఎడ్విన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మొట్టమొదటిసారి చంద్రుడి మీద అడుగుపెట్టిన వ్యక్తి వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ మిషన్ ద్వారా అపోలో 11 ద్వారా వెళ్ళారు. సో అపోలో 11 కంటే ముందు ఇంకొక మిషన్ కూడా పంపారు. కానీ అది చంద్రుడి యొక్క ఆర్బిటర్ దగ్గరికి వెళ్ళి మిషన్ అనేది ఫెయిల్ అయిందనమాట. సో వాళ్ళు రిటర్న్ వచ్చేస్తారు, మళ్ళీ ఇక నాసాకి రిటర్న్ వచ్చేస్తారు. అట్లా 3 టైమ్స్ వాళ్ళు ట్రై చేసి వీళ్ళు వచ్చేసి థర్డ్ టైంలో వెళ్ళారు. ఇక్కడ చంద్రుడి మీదకి అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళారు అనమాట. తర్వాత ఆర్టిమిస్ మిషన్, ఇది రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో ఉంది. సో ఆర్టిమిస్ మిషన్ అనేది, సో ఇది కూడా మనకి లూనార్కి సంబంధించింది. సో చంద్రుడి మీదకి సంబంధించినటువంటి విషయం అనమాట. తర్వాత చంద్రయానం, మీకు తెలుసు కదా ఇండియాకి సంబంధించిన చంద్రయాన్ 1 అనేది 2008లో లాంచ్ చేశారు. చంద్రయాన్ 2 తెలుసు కదా మనకి 2009 ఆ టైంలో వచ్చింది. చంద్రయాన్ 1 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళు అనమాట. సో నీటి మీద వాటర్ అనమాట, వాటర్ యొక్క ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది వచ్చేసి మొట్టమొదటిసారి చంద్రయాన్ 1, మన ఇండియాకి సంబంధించి చంద్రయాన్ 1. ఇప్పుడు చంద్రయాన్ 2లో వచ్చేసి మనకి విక్రమ్ ప్రజ్ఞాన్ అని చెప్పేసి ల్యాండ్ రోవర్తో తీసుకెళ్లారు. అది దగ్గరగా వెళ్ళి సాఫ్ట్ ల్యాండింగ్ దగ్గర ఫెయిల్ అయిపోయింది అనమాట. దాని యొక్క కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయింది. సో ఇప్పుడు చంద్రయాన్ 3 కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా మనం కూడా లూనార్ స్పేస్ మీదకి చేయాలని చెప్పేసి. సో ఇంకోటి వచ్చేసి చాంగి 5 మిషన్. సో ఇది చైనాకి సంబంధించింది. సో చాంగి అనేది ఏంటంటే మనకి డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ అనమాట. సో ఇప్పుడు మనకి చంద్రుడు ఉన్నా కదా, చంద్రుడు మనకి ఎప్పుడు భూమి మీదకి ఒకవైపే కనిపిస్తాడు. సో బ్యాక్ సైడ్ మనకి కనిపించదు అనమాట అప్పటికి కూడా. అది చాలా బ్లాక్ గా ఉంటుంది. అసలు ఏముంది అక్కడ పరిశోధన చేయాలని చెప్పేసి చాంగి అని ఒక మిషన్ తీసుకొచ్చారు చైనా వాళ్ళు. అంటే ఇది వచ్చేసి డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ అనమాట. సో డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్కి డార్క్ సైడ్, సో డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్. సో మూన్కి వచ్చేసి డార్క్ సైడ్ ఏముందో తెలుసుకోవడానికి, పరిశోధన చేయడానికి ఒక టెంపరేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రషీద్ రోవర్ అని చెప్పాను కదా, రషీద్ రోవర్ ఒక మెయిన్ టార్గెట్ కూడా అదేనమాట. చంద్రుడి మీద ఉపరితలం అనేది అంటే సర్ఫేస్లో ఎటువంటి టెంపరేచర్ ఉంది, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఇటువంటి నీటి ఆనవాళ్ళు ఉన్నాయా లేదా, ఈ పరిశోధన చేయడానికి వాళ్ళు రషీద్ రోవర్ని కూడా తీసుకొచ్చారు. ఎవరు యుఏఈ వాళ్ళు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ నెక్స్ట్ వచ్చేసి ILO సింగపూర్ డిక్లరేషన్. సో మామూలుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి కొన్ని డిక్లరేషన్స్, మేనిఫెస్టోస్ అట్లా ట్రీటీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు కరెంట్ ఈవెంట్స్లో. రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కదా, దానికి సంబంధించి సింగపూర్లో ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ డిక్లరేషన్ అనేది చూద్దాం. సో 17th ఏషియా అండ్ ది పసిఫిక్ రీజనల్ మీటింగ్. సో మనకి 17వ ఎడిషన్ సంబంధించినటువంటి ఏషియా పసిఫిక్ రీజన్ సంబంధించిన ఒక మీటింగ్ అయితే జరిగింది. అది ఆ మీటింగ్ ఏంటంటే ILOకి సంబంధించింది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించింది. సో కన్క్లూడెడ్ ఇన్ ది అడాప్టేషన్ ఆఫ్ ది సింగపూర్ డిక్లరేషన్. ఈ మీటింగ్లో వాళ్ళు సింగపూర్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు. అసలు ఏంటంటే ఇది సింగపూర్ డిక్లరేషన్ ఎయిమ్స్ టు ఎన్షూర్ సోషల్ డైలాగ్ టు అడ్రస్ ది challenges associated with the labor market and finding solutions for crises like the COVID-19 pandemic, natural disasters and economic uncertainty. సో ఇక్కడ మేజర్గా వాళ్ళు చేసిందంటే వర్కర్స్ గురించి ఆలోచించారనమాట. వర్కర్స్ గురించి అంటే వాళ్ళకి సంబంధించి COVID-19 పాండమిక్ టైంలో, సో COVID-19 కావచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ అనే ఎకనామిక్ అన్సర్టనిటీ, ఈ 3 సిచ్యువేషన్స్ వచ్చేసి లేబర్ మార్కెట్ అనేది ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, వాటికి సొల్యూషన్స్ తీసుకురావడము, ఇది దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. సో మీరు COVID-19 పాండమిక్ లో చూసారు కదా, లేబర్ మార్కెట్ అనేది చాలా వరకు దెబ్బతిన్నది. సో లేబర్ కాకుండా ఆల్మోస్ట్ మనకి IT సెక్టర్ కూడా చాలా వరకు దెబ్బతింది అనమాట. సో COVID-19 పాండమిక్, ఇలాంటి పాండమిక్ మహమ్మారిలు వచ్చినప్పుడు, సో నెక్స్ట్ ఇంకా మనకి అన్సర్టనిటీ, ఎకనామిక్ అన్సర్టనిటీ. ఇప్పుడు రేషన్ వచ్చింది, అమెరికాలో రేషన్ వచ్చింది, రేషన్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ జాబ్స్ అని కోల్పోతారు అనమాట. సో ఇటువంటి టైంలో కావచ్చు. నెక్స్ట్ న్యాచురల్ డిజాస్టర్స్, ఇప్పుడు జపాన్లో వచ్చి సునామీ వచ్చింది
1914 ఆ టైంలో. సో జపనీస్ సునామీస్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు లేబర్ మార్కెట్ అనేది ఎలా ఉండాలి దాని గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో ఓకే, ఇదంతా అర్థమైంది కదా. అసలు ఐఎల్ఓ అంటే ఏంటి, సో ఐఎల్ఓ ఒక మెయిన్ టార్గెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎందుకు స్థాపించారు, దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఐఎల్ఓ అనేది ఇది వచ్చేసి యుఎన్కి సంబంధించింది, అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కదా, దానికి సంబంధించినటువంటి సో ఆర్గన్ అనమాట. సో ఆర్గనైజేషన్ అంటారు యుఎన్ఓ. అయితే ట్రైపార్టీడ్ అనమాట. ట్రైపార్టీడ్ అంటే 3 పార్టీస్ ఉంటాయి ఇందులో. ఎవరు ఉంటారంటే మనకి గవర్నమెంట్స్ ఉంటుంది, ఎంప్లాయీస్ అంటే వర్కర్స్ ఉంటారు, అలానే మనకి యుఎన్ఓ కూడా ఉంటుంది అనమాట. ఈ 3 ఉన్నటువంటి ఒకే ఆర్గనైజేషన్ ఏంటంటే ఐఎల్ఓ. సో ఎస్టాబ్లిష్ ఇన్ ది 1919. సో 1919లో ఇది మొట్టమొదటిసారి ఐఎల్ఓని ఎస్టాబ్లిష్ చేస్తారు బై ది ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. సో మీకు తెలుసు కదా వర్సైల్స్ ట్రీటీ అనేది ఎప్పుడు జరిగింది, సంధి వచ్చేసి వరల్డ్ వార్ అనమాట. మనకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా, ఆ టైంలో ఈ సంధి అనేది చేసుకున్నారు. సో వర్సైల్స్ సంధి అని చెప్పి చేసుకున్నారు, ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అని చెప్పేసి. సో యాజ్ ఏ అఫిలియేటెడ్ ఏజెన్సీ ఆఫ్ ది లీగ్ ఆఫ్ నేషన్స్. సో లీగ్ ఆఫ్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ అనమాట ఇది. ఇది ఎప్పుడంటే ఆఫ్టర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఈ సంధి చేసుకొని అప్పుడు ఈ ఐఎల్ఓని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో బికేమ్ ది ఫస్ట్ అప్లియేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఇన్ ది 1946. సో ఇది మనకి యుఎన్ఓ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సంబంధించిన ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి, యుఎన్యూపీ కావచ్చు, యుఎన్డిపి. సో మనకి ఎఫ్ఏఓ ఉంది కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఎగ్జాక్ట్లీ అలానే ఐఎల్ఓ అనేది ఫస్ట్ ఆర్గనైజేషన్ అనమాట, ఫస్ట్ అఫిలియేటెడ్ స్పెషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యుఎన్ఓ. ఐక్యరాజ్య సంబంధించి మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఏదంటే ఐక్యరాజ్య సమితి కింద ఐఎల్ఓ. ఇది కూడా 1946లో దాన్ని అఫిలియేట్ చేశారు. తర్వాత హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జెనీవా. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంటుంది. జెనీవా వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో జెనీవా అనేది ఐఎల్ఓకి కాకుండా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. స్విట్జర్లాండ్లో జెనీవాలో ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి, వాటి కూడా హెడ్ క్వార్టర్స్ ఏదంటే జెనీవా అనమాట. తర్వాత ఫౌండింగ్ మిషన్. అసలు ఫౌండింగ్ మిషన్ ఏంటంటే సోషల్ జస్టిస్. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే సోషల్ జస్టిస్ ఈజ్ ఎసెన్షియల్ టు ది యూనివర్సల్ అండ్ లాస్టింగ్ పీస్ అనమాట. సో సోషల్ జస్టిస్, సామాజిక శాంతి అంటారు కదా, అంటే ఇప్పుడు లేబర్స్ ఉంటారు, లేబర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, స్టెబిలిటీ అండ్ పీస్ ఉండాలి. వాళ్ళు పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ ఎక్కడైనా కూడా లేబర్కి అన్ని ప్రమోట్ చేయాలి, అన్ని కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ అయితే తీసుకొచ్చారు. సో యూనివర్సల్ లెవెల్లో అంటే మనకి అన్ని కంట్రీస్కి వర్తిస్తుంది అనమాట ఐఎల్ఓ అనేది. ఇది ఒక దేశానికి సంబంధించింది, ఒక రీజన్కి సంబంధించింది కాదు. సో ఎంటైర్ వరల్డ్ అనమాట, అన్ని దేశాలకు సంబంధించింది. యుఎన్ఓ అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని దేశాలకు సంబంధించి, అందులో మనకి 182 కంట్రీస్ వరకు ఉంటాయి. తర్వాత ప్రమోట్స్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ ది హ్యూమన్ అండ్ లేబర్ రైట్స్ అనమాట. అంటే లేబర్కి సంబంధించింది కావచ్చు, శ్రామికులకి, అలానే అంటే మనకి లేబర్ రైట్స్ అనమాట, అంటే శ్రామికులకు సంబంధించిన హక్కుల కోసం ఇది పోరాడుతూ ఉంటుంది. సెకండ్ వైలేషన్స్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ వార్స్ జరిగేటప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. వార్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. సెకండ్ ఫ్యాక్టరీలో వర్క్ జరుగుతున్నప్పుడు సో అక్కడ ఏదైనా బాంబింగ్స్ అలా జరుగుతాయి కదా. సో సివిలియన్స్ మీద, వర్కర్స్ మీద బాంబింగ్స్ అనేవి చేయకూడదు అనమాట. సో దేశాలు అనేవి జస్ట్ వాళ్ళు ఆర్మీ మీదే దాడులు చేసుకోవాలి, ఎందుకంటే యుద్ధంలో ఇవన్నీ కొన్ని ట్రీటీస్ ఉంటాయి అనమాట దానికి సంబంధించి. సో ఇట్లా నెక్స్ట్ రిసీవ్ ది నోబెల్ ప్రైజ్. ఈ ఐఎల్ఓకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది ఎప్పుడంటే 1969లో. సో 1969లో ఐఎల్ఓకి వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఐఎల్ఓకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా ఫస్ట్ అఫిలియేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. యుఎన్ఓకి సంబంధించి మొట్టమొదటి అఫిలియేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఏదంటే ఐఎల్ఓ. తర్వాత మనకి ఎఫ్ఏఓ ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు. సో తర్వాత యుఎన్యూపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము, నెక్స్ట్ యుఎన్డిపి, ఇలా చాలా ఉంటాయి ఐక్యరాజ్య సమితి కింద. వాటిల్లో మొట్టమొదటి ఏదంటే ఐఎల్ఓ అనమాట, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందంటే ఆఫ్టర్ ది ఫస్ట్ వరల్డ్ వార్. సో నెక్స్ట్ వచ్చేసి పిఎం పార్టిసిపేటెడ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ కమెంటరేటింగ్ శ్రీ అరబిందోస్ 150 బర్త్ యానివర్సరీ. సో 150వ జయంతి జరుపుకుంటున్నారు ఎవరికంటే ఆయన. సో శ్రీ అరవిందో. సో అరవిందో తెలుసు కదా మీకు, ఫ్రీడమ్ ఫైటర్ ఈయన. సో ఫ్రీడమ్ ఫైటరు, పొయిట్, అలానే మనకి లిటరీ వర్క్స్ కూడా చాలా చేస్తున్నారు ఈయన. సో ఆయన గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ కమెంటరేటింగ్ శ్రీ అరవిందోస్. సో అరవిందోస్ 150th బర్త్ యానివర్సరీ. సో అంటే 13th డిసెంబర్ సంబంధించేసి అయింది 150th బర్త్ యానివర్సరీ. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ. సో నరేంద్ర మోదీ మనకి రెడ్ పోర్ట్ మీద స్పీచెస్ ఇస్తుంటారు కదా, అక్కడ కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ మెన్షన్ చేస్తారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, నెక్స్ట్ కొంతమంది బర్త్ యానివర్సరీలు వస్తాయన్నమాట ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా పోయిట్స్కి సంబంధించి. ఎస్పెషల్లీ నేషనల్ లెవెల్లో ఇది ఇష్యూ అయితే కంపల్సరీ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా చూసుకోవాలి దానికి సంబంధించి. ఇక్కడ ఏంటంటే ద ప్రోగ్రామ్ బీయింగ్ హెల్డ్ ఇన్ ది కంబన్ కలై సంఘం. సో కంబై కళ్యాణ సంఘం అనేది ఎక్కడ జరిగిందనమాట, ఎక్కడంటే పుదుచ్చేరి. సో యూటీ పుదుచ్చేరి ఉంది కదా, సో పుదుచ్చేరిలో ఈ మీటింగ్ అనేది జరిగింది. సో అండర్ ది ఏజెస్ ఆఫ్ ది ఆజాదీక అమృత మహోత్సవ్. సో అమృత మహోత్సవ్కి గుర్తుగా వచ్చేసి జరుపుకుంటూ ఉన్నారు. హీ వాజ్ ఏ రెవల్యూషనరీ, నేషనలిస్ట్, పొయిట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఫిలాసఫర్. ఈయన రెవల్యూషనరీ, మనకి ఫ్రీడమ్ ఫైటర్ రెవల్యూషనరీస్లో వన్ ఆఫ్ ది పర్సన్ అనమాట. తర్వాత నేషనలిస్ట్, జాతీయవాది,
పొయిటు, కవి, ఎడ్యుకేషనిస్టు అండ్ ఫిలాసఫర్ అనమాట ఈయన శ్రీ అరవిందో. ఈ అరవిందోకి సంబంధించి మనకి నేషనల్ మూవ్మెంట్లో అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎటువంటి విషయాలు ఉన్నాయో ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈయన ఫ్రీడమ్ ఫైటర్ మనకి నేషనల్ మూవ్మెంట్లో 1902 నుంచి 1910 వరకు ఉన్నారు. సో మొత్తం ఆల్మోస్ట్ 8 years మనకి స్వాతంత్రోద్యమంలో ఈయన ఉన్నారు. ఆ టైంలో పార్ట్ టుక్ ఇన్ ది స్ట్రగుల్ టు ది ఫ్రీ ఇండియా ఫ్రమ్ ది బ్రిటిష్. సో బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం తీసుకునే ఉద్దేశంతో ఈయన కూడా అక్కడ ఉన్నారు. మేజర్గా ఆయన యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హిస్ పొలిటికల్ యాక్టివిటీస్ ఈ వాజ్ ఇంప్రిజన్డ్. సో అలిపురి బాంబ్ కేసు ఉంది కదా, సో అలిపూర్ బాంబ్ కేసులో 1908 అయినా జైలు శిక్ష కూడా అనుభవించాడు అనమాట. జైలుకు కూడా వెళ్ళారు శ్రీ అరవిందో. సో నెక్స్ట్ ఆయనకు సంబంధించి చెప్పాను కదా, ఆయన పోయిట్ అని చెప్పేసి ఆయనకు సంబంధించి కొన్ని లిటరరీ వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మేజర్గా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ అడిగారు వందే మాతరం. సో వందే మాతరం అనేది ఈయనకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనమాట. వందే మాతరం అనేది 1905లో తీసుకొచ్చాడు. సో అరవిందోస్కి సంబంధించింది. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ యోగా. సో ఇంకా ఏం తీసుకొచ్చారంటే లిటరరీ వర్క్స్. బేసిస్ ఆఫ్ యోగా ఒకటి, భగవద్గీత అండ్ ఇట్స్ మెసేజ్, ద ఫ్యూచర్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, సో రీబర్త్ అండ్ కర్మ, సావిత్రి ఏ లెజెండ్ ఆఫ్ ఏ సింబల్, లెజెండ్ అండ్ ఏ సింబల్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ లిటరరీ వర్క్ ప్రీవియస్ ఇయర్ అడిగారు. సో హవర్ ఆఫ్ గాడ్. సో ఇవన్నీ లిటరరీ వర్క్స్ అన్ని కూడా అరవిందోకి సంబంధించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి 150 బర్త్ యానివర్సరీ కాబట్టి. సో ఎస్పెషల్లీ మనకి పిఎం మోడీ ప్రారంభించారు కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా కూడా కరెంట్ ఈవెంట్స్లో ఇంపార్టెంట్. అందులో ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా కాబట్టి లిటరరీ వర్క్స్, పోయిట్, వందే మాతరం న్యూస్ పేపర్ కూడా ఈయన ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు మోడర్న్ ఇండియాలో ఎస్పెషల్లీ న్యూస్ పేపర్స్ ఉంటాయి చూడండి, న్యూస్ పేపర్స్, జనరల్స్. సో న్యూస్ పేపర్స్, జనరల్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఆథర్స్ ఉంటారు వీటికి, న్యూస్ పేపర్స్, జనరల్స్, వీళ్ళకి సంబంధించిన ఆథర్స్ ఎవరు ఉన్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఆథర్స్. సో కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉంటారు ఆథర్స్ మనకి. సో ఇప్పుడు బాల్ గంగాధర్ తిలక్ చూస్తే, బాల్ గంగాధర్ తిలక్ వచ్చేసి మనకి కేసరి కావచ్చు, మహారాష్ట్ర. సో కేసరి, మరాఠా అనేది ఇంగ్లీష్ న్యూస్ పేపరు, కేసరి అనేది మరాఠీ న్యూస్ పేపరు. ఎగ్జాక్ట్లీ మనకి న్యూ ఇండియా కావచ్చు, కామన్వీలు, అనిబిసెంట్కి సంబంధించినవి, ఇట్లాంటి న్యూస్ పేపర్స్ అనమాట. తత్వబోధిని పత్రిక, సో దేవేంద్ర ఠాగూర్కి సంబంధించి ఇట్లాంటి మేజర్ చూసుకుంటూ ఉండాలి మోడర్న్ ఇండియాలో. సో అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే, సో ఉత్తరాఖండ్ ప్లాన్స్ జెనెటిక్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇట్స్ ఇండిజినియస్ బద్రీ కవ్. సో బద్రీ కవ్ అనేది యూకేకి సంబంధించి అంటే ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఇండిజినస్ కవ్ అనమాట. వీళ్ళు దీనికి జెనెటిక్ ఇంజనీరింగ్ ఉంది కదా, దాంట్లో భాగంగా తీసుకొస్తూ ఉన్నారు. సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ఫర్ ఏ జెనెటిక్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది బద్రీ కవ్. సో ఇక్కడ బ్రీడ్ గుర్తుపెట్టుకోండి, బద్రీ కవ్ అని కరెంట్ ఈవెంట్స్ లో. సో బద్రీ కవ్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన అడుగుతారు. సో బద్రీ కవ్ అనేది బిలాంగ్స్ టు ది ఉత్తరాఖండ్. సో త్రూ సెక్స్ సార్టెడ్ సీమెన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ విత్ ది ఎయిమ్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్టివిటీ. సో వీళ్ళు ఈ ప్రాసెస్ ద్వారా ఎంబ్రియోని డెవలప్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ప్రొడక్టివిటీ పెంచాలి. సో ప్రొడక్టివిటీ కూడా పెంచాలి. సో ఈ ఎనిమల్స్ ఉన్నాయి కదా, కౌస్ ఉన్నాయి కదా, కౌస్ని పెంచడం కూడా వల్ల ప్రొడక్టివిటీ కూడా పెంచాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ద బద్రీ బ్రీడ్ డిరైవ్డ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ది హోలీ షీన్. సో చార్ధామ్ అంటే బద్రీనాథ్. సో బద్రీనాథ్ పేరు మీద దీనికి వచ్చేసి బద్రీ అని చెప్పేసి ఆ బ్రీడ్కి వచ్చేసి నేమ్ పెట్టారు అనమాట. బద్రీనాథ్ ఉంది కదా మనకి పిల్గ్రిమేజ్ సైట్, చార్ధామ్లో వన్ ఆఫ్ ది సైట్ అనమాట ఇది. యమునోత్రి, సో గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఉంటాయి కదా, వాటిల్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ది హిల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ది సో పహాడీ కవ్. సో దీనికి ఓల్డ్ నేమ్ వచ్చేసి పహాడీ కవ్ అనమాట. సో పహాడీ కవ్ అనేది ఓల్డ్ నేమ్. సో న్యూ నేమ్ వచ్చేసి ఏంటంటే బద్రీ కవ్. సో బద్రీనాథ్ పేరు మీద న్యూ నేమ్ అనేది పెట్టారు. ఓల్డ్ నేమ్ వచ్చేసి పహాడీ కవ్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతా ఉండదు అనమాట, ఓన్లీ హిల్ రీజన్స్ లో మాత్రమే ఉంటుంది. సో ఉత్తరాఖండ్ ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్ వచ్చేసి మనకి హిల్ రీజన్ లో ఉంటుంది. సో హిల్ రీజన్స్ లో మాత్రమే ఈ కవ్ ఉంటుంది. దీని ఓల్డ్ నేమ్ వచ్చేసి పహాడీ కవ్, న్యూ నేమ్ వచ్చేసి బద్రీ కవ్. సో బద్రీ అనేది నేమ్డ్ ఆఫ్టర్ ది బద్రీనాథ్. సో నెక్స్ట్ మేజర్ ఈవెంట్ వచ్చేసి ఎక్సైజ్ సంచార్ బోధ్. సో సంచార్ బోధ్ అని చేసి ఒక ఎక్సైజ్ జరుగుతుంది. సో ప్రతి 2 days 3 daysకి మనకి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కావచ్చు, జాయింట్ నావల్ ఎక్సైజ్ ఏదో వస్తూ ఉంది కదా. సో రీసెంట్గా మనకు వచ్చేసి ఒక ఎక్సైజ్ జరిగింది, అదేనంటే ఇండియన్ ఆర్మీస్. సో ఇండియన్ ఆర్మీస్ ఐరావత్ డివిజన్ కండక్టెడ్ exercise సంచార్ బోధ్ ఇన్ ఎక్స్టెన్సివ్ అబ్స్టకల్ రిడెన్ టెర్రైన్ ఆఫ్ ది పంజాబ్. సో పంజాబ్ టెర్రైన్ ఉంది కదా, పంజాబ్ టెర్రైన్లో ఎక్సైజ్ అనేది చేస్తారనమాట. అంటే వాళ్ళు ఎక్సైజ్ ఎందుకు చేస్తారంటే అలర్ట్నెస్ అనమాట. ఎటువంటి థ్రెట్స్ అనేది సడన్గా వచ్చినప్పుడు ఎలా రిటరేట్ చేయాలో అందుకోసం వచ్చేసి ఇటువంటి ఎక్సైజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ద ఎక్సైజ్ validated tactical communication capabilities, the formation reaffirmed its determination to win at any cost under the adverse conditions. సో అంటే ఇప్పుడు చెప్పాను కదా, థ్రెడ్స్ అనేవి అవి మనకి ఊహించిన పరిణామాలు వస్తాయన్నమాట. అంటే ఎటువంటి టైంలో ఎటువంటి థ్రెడ్స్ వస్తాయో మనకు చెప్పలేం. ఎస్పెషల్లీ పంజాబ్ అనేది నియర్ టు ది పాకిస్తాన్ బోర్డర్. సో పాకిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇంతకుముందు పఠాన్కోట్లో కూడా మనకి ఎయిర్ బేస్ అటాక్ జరిగింది. సో ఎగ్జాక్ట్లీ అలానే ఇటువంటి అటాక్స్ అనేవి సో సడన్గా వస్తాయి కాబట్టి అడ్వర్స్ కండిషన్స్ని ఎదుర్కోవడానికి వీళ్ళు ఎక్సైజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఇప్పుడు దీనికి సంబంధించి మామూలుగా
సో ఈ సంబంధించి ఎక్సైజ్ సంచారం కదా, ఇక్కడ చూడండి ఐరావత్ డివిజన్ అని చెప్పారు. సో ఐరావత్ అంటే ఏంటంటే, సో ఐరావత్ అనేది మనకి హిందూ ఎపిక్స్ లో, సో ఐరావత్ అని తెలుసు కదా మీకు, ఇంద్రుడు ఉండగా లార్డ్ ఇంద్రాకి సంబంధించినటువంటి వాహనం అనమాట. సో అది వచ్చేసి వెహికల్ ఆఫ్ ది లార్డ్ ఇంద్ర. సో ఐరావతం అనేది వన్ ఆఫ్ ది ఎలిఫెంట్ అనమాట. సో ఎలిఫెంట్ ఇది. సో ఐరావత్ అంటే ఎలిఫెంట్, ఇట్స్ ఎ వెహికల్ ఆఫ్ ది లార్డ్ ఇంద్రాకి సంబంధించింది. సో ఎలిఫెంట్ అనేది కూడా మన ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎనిమల్. ఎలిఫెంట్ అనేది నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క భారత వారసత్వ జంతువు. సో ఎలిఫెంట్ అనేది, సో ఎలిఫెంట్స్ ఎక్కువ ఉన్న స్టేట్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి ఎలిఫెంట్స్. సో కర్ణాటక తర్వాత మనకి ఇంకెక్కడ ఉన్నాయి, అస్సాంలో కూడా ఉన్నాయి. కర్ణాటక తర్వాత అస్సాము, తర్వాత కేరళ ఇట్లా ఉన్నాయి. ఎలిఫెంట్ ఇస్ ద స్టేట్ ఎనిమల్ ఆఫ్ కేరళ, కర్ణాటక అండ్ జార్ఖండ్. సో 3 స్టేట్లో ఎలిఫెంట్ అనేది రాష్ట్ర జంతువు కూడా. సో ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అన్ని చూసుకోండి. కర్ణాటకలో వచ్చేసి ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో దాని పేరు మీద ఐరావత్ డివిజన్. సో ఆర్మీలో వచ్చేసి డివిజన్స్ ఉంటాయి కొన్ని. ఐరావత్ డివిజన్, రెజిమెంట్స్ కూడా వేరుంటాయి. రెజిమెంట్స్ వేరు, డివిజన్ వేరు. సో రెజిమెంట్స్ లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మద్రాస్ రెజిమెంట్, కుమావ రెజిమెంట్ ఉంది కదా. సో మనకి ఇండో చైనా వార్లో ఎక్కువగా పాల్గొంది వచ్చేసి కుమావ రెజిమెంట్. కుమావ రెజిమెంట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఉత్తరాఖండ్ చైనా బోర్డు దగ్గర ఉంటుంది. సో మద్రాస్ రెజిమెంట్ మీకు తెలుసు కదా మేజర్గా వచ్చేసి. ఇప్పుడు మద్రాస్ రెజిమెంట్ అంటే వాళ్ళు ఆ రెజిమెంట్ లో రిక్రూట్ చేసుకుని ఇండియా వైడ్ అన్ని ఇక్కడ ఉంటారన్నమాట. ఇప్పుడు హనుమంతప్ప అని చెప్పేసి సియాచిన్ గ్లేషియర్ ఒక సోల్జర్ చనిపోయాడు ఇంతకుముందు అవలాంచీలో. ఆయన వచ్చేసి మద్రాస్ రెజిమెంట్ కి సంబంధించిన వ్యక్తి. కానీ ఆయన ఎక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు, సియాచిన్ లో చేస్తున్నారు ఇట్లా. సో ఆ ఇయర్ యూపీఎస్సీలో సియాచిన్ నుంచి ఒక క్వశ్చన్ కూడా అడిగారు, సియాచిన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుంది లొకేషన్ అని చెప్పేసి. సో ఎందుకంటే అవలాంచీ జరిగి సోల్జర్స్ అని చనిపోయారు. సో ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ చదవాలి కరెంట్ ఈవెంట్స్ అనేది. సో మేజర్ ఈవెంట్స్ ఉంటాయి కదా, మేజర్ ఈవెంట్స్ కి సబ్జెక్ట్ కి లింక్ చేసుకుంటూ కరెంట్ ఈవెంట్స్ మీరు క్లబ్ చేసుకుని చదివారంటే సో కంపల్సరీ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీలో ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇవాళ కరెంట్ ఈవెంట్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒక్కొక్కటి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.